దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మూల వాక్యము మరలా చదువుదాము. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చూడండి బైబిల్లో. దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా యోషే బెషెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 80 మందిని హతము చేసెను. ఇతని తరువాత వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలాజరు. ఇతడు దావీదు 3 బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోగా ఇతడు లేచి చెయ్యి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పో వరకు ఫిలిస్తీయులను హతము చేయుచూ వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు మహారాజు చాలా గొప్ప సైన్యమును కలిగిన వాడు. భూలోకములు ఆయన పరిపాలన చేసిన సమయంలో అతడు అనేక యుద్ధములు చేసి గెలిచినాడు దావీదు మహారాజు. దేవునికి స్తోత్రం. అయితే దావీదు అనేక యుద్ధములు తాను చేశాడు, గెలిచాడు. తాను గొలియాతు మీదికి ఒంటరిగా వెళ్ళి గెలిచినాడు. గొలియాతు లాంటి అతిపెద్ద సమస్య మీదికి తాను ఒంటరిగా వెళ్ళి అతని తలను ఛేదించుకొని తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తరువాత దావీదు అనేక కష్టాల గుండా, ఇబ్బందుల గుండా వెళ్లాల్సి వచ్చింది. అతడు అరణ్యమునకు పారిపోవాల్సి వచ్చింది. తర్వాత సౌలు చనిపోయిన తర్వాత అతడు రాజుగా అభిషేకించబడ్డాడు. సింహాసనం మీద ఆసీనుడైనాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు దగ్గర కొంతమంది బలాఢ్యులు ఉన్నారట. బలాఢ్యులు అంటే చాలా బలశౌరులు అన్నమాట. బలము కలిగిన వ్యక్తులు దావీదు దగ్గర. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ బలాఢ్యులు ఏం చేసినారంటే వారి బలమును, దేవుడు వారికి ఇచ్చిన బలమును, బలాధిక్యమును శత్రువుల మీద ప్రయోగించి కొన్ని యుద్ధాలు చేసి దావీదుకును ఇశ్రాయేలీయులకును దేవునికి భూమి మీద గొప్ప విజయము కలుగజేశారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దావీదు అనేక విజయాలు పొందుకున్నాడంటే తాను ఒంటరిగానే విజయాలు సాధించినాడని కాదు. తనతో పాటు తన వెనుకాల గొప్ప సైన్యం ఉన్నది. హల్లెలూయా. దావీదు గెలిచినాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు యుద్ధము చేశాడు. దావీదు పక్షమున యుద్ధము చేయడానికి, ఇశ్రాయేళ్ల పక్షమున యుద్ధము చేయడానికి దావీదుకు కొంతమంది బలాఢ్యులు ఉన్నారు. కొంతమంది సామాన్యమైన సైనికులు ఉన్నారు. దావీదుకు సాధారణంగా అందరు రాజులకు ఏ విధంగానైతే సైనికులు ఉంటారో కొంతమంది భటులు, సైనికులు ఉన్నారు దావీదుకు. ఆ సైనికులలో నుండి కొంతమంది బలాఢ్యులు ఉన్నారట. హల్లెలూయా. కొంతమంది బలమైన వ్యక్తులు, బలాఢ్యులు ఉన్నారు. హల్లెలూయా. అంటే వారికి విపరీతమైన బలం ఉన్నది, విపరీతమైన యుద్ధ పటమి ఉన్నది. యుద్ధము చేయగలుగుతారు, ఎంతటి శత్రువునైనా జయించగలుగుతారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దావీదు పొందుకున్న గొప్ప విజయాల వెనుక ఈ బలాఢ్యులు కారణము. హల్లెలూయా. దావీదు పొందుకున్న విజయముల వెనుక ఈ బలాఢ్యులు కారణము ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దావీదు ఫిలిష్తీయులతో యుద్ధం చేశాడు, అమాలేకీయులతో యుద్ధం చేశాడు, అమోరీలతో యుద్ధము చేశాడు కదా.
దేవుని నామాని స్తోత్రం. అనేక మంది శత్రువులతో యుద్ధము చేశాడు, విస్తారమైన యుద్ధములు చేశాడు. ఆ యుద్ధములలో దావీదు ఒక్కడే కత్తి పట్టుకొని పోలే కదా. దావీదుతో పాటు యుద్ధము చేయడానికి అతని వెనకాల సైన్యం ఉన్నది. ఆ సైన్యములో కొంతమంది బలాఢ్యులు ఉన్నారట. ఎవరు? బలాఢ్యులు ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు సంఘములో కూడా దేవుడు మనకు గొప్ప విజయములు ఇవ్వాలంటే మనకు కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఈ పద్ధతిని, విధానమును మనం పాటించాలి. హల్లెలూయా. సంఘములో దేవుని పక్షమున, సంఘము పక్షమున యుద్ధము చేయడానికి కొంతమంది బలాఢ్యులు నిలబడాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము పక్షమున యుద్ధము చేస్తున్నామంటే దేవుని పక్షమున యుద్ధం చేస్తున్నాం. మనం దేవుని ప్రజల కొరకు యుద్ధం చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? దేవుని కొరకే యుద్ధం చేస్తున్నాం మనం భూమి మీద. హల్లెలూయా. ఏ సంఘములోనైతే సంఘ కాపరి యుద్ధం చేయాలి, సంఘ కాపరితో పాటు అతని వెనుకాల యుద్ధము చేయడానికి కొంతమంది బలాఢ్యులు ఉంటారో ఆ సంఘము గొప్ప విజయాలు పొందుకుంటది. వింటున్నా నేను చెబుతున్న మాట? ఇప్పుడు దావీదు ఒక్కడే కత్తి పట్టుకొని పోతే ఏం గెలుస్తాడమ్మా? గెలవలేడు. గొప్ప గొప్ప రాజ్యములను గెలవలేడు, కైవసం చేసుకోలేడు. దావీదు గెలిచాడంటే దావీదు వెనకాల గొప్ప సైన్యం ఉన్నది. ఆ సైన్యంలో కొంతమంది మరలా బలాఢ్యులు ఉన్నారట. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. నేడు సంఘము గొప్ప యుద్ధాలు చేయాలి, సంఘము గెలవాలి. సంఘము గెలవడం అంటే దేవుడే గెలవడము. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలోనైతే సంఘం ఓడిపోతుందో దేవుడు ఓడిపోయినట్టు భూమి మీద. సంఘము గెలవాలంటే ప్రతి సంఘములో సంఘ కాపరితో పాటు ఆ కాపరి వెనకాల ఉండి దేవుని కొరకు యుద్ధము చేసేవారు, సంఘము కొరకు యుద్ధము చేసే బలాఢ్యులు ఉండాలి, బలమైన వ్యక్తులు ఉండాలి. హల్లెలూయా. ఆనాడు ఇప్పుడు మనం చెప్పుకున్న బలాఢ్యులు వీళ్ళు ఆనాడు భౌతికమైన బలము కలిగిన వారు, కత్తి తిప్పగలిగిన వారు, భౌతికమైన బలము కలిగిన వారు. ఈనాడు సంఘ కాపరి వెనకాల ఉండవలసిన వారు భౌతికమైన బలము కలిగిన వారు కాదు, బలమైన ఆత్మ అభిషేకం పొందుకున్న వారు ఉండాలి. వింటున్నా నేను చెబుతున్న మాట? హల్లెలూయా. సంఘ కాపరి వెనుక ఆయనతో పాటు కలిసి యుద్ధం చేయడానికి, సంఘము పక్షమున దేవుని పక్షమున యుద్ధం చేయడానికి ఆత్మ చేత అభిషేకించబడిన వ్యక్తులు, బలాఢ్యులు ఉండాలి. పరిశుద్ధ ఆత్మ అభిషేకం గురించే నేను గడిచిన 3-4 వారాల నుంచి నేను వివరిస్తూ వస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకం. అభిషేకం పొందుకున్న తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఏం చేశాడు? సింహమును ఎలుగుబంటిని చీల్చి పాడేశాడు. అభిషేకం పొందుకున్న తర్వాత గొలియాతు మీద కూడా విజయం పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం మీదికి రావడం ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా మనం దేవుని శక్తిని పొందుకుంటాం. అపోస్తుల కార్యం 1:8 ఏం చెప్పాడు? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతములో నాకు సాక్షులై ఉండెదరని చెప్పాడు. అయితే మనము మాటి మాటికి పాటలు పాడుతున్నాం. ఏమని? రావాలి 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 అని. రండి రండి పరిశుద్ధాత్ముడా. కొంతమంది పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపును నమ్మనోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు? వెక్కిరిస్తారు. అరే నిన్ననే పాడినావు కదా రమ్మని రమ్మని, రావాలి రావాలి, మళ్ళీ ఈరోజు ఎందుకు అడుగుతున్నావురా నువ్వు? అంటే నీ దగ్గర దేవుడు లేడా? అంటే మా దగ్గర దేవుడు లేడని నమ్ముతారు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం మేము. మాలో ఉన్నాడు. మా మీదికి మరలా మరలా దేవుడు వస్తూ ఉండాలి. మరలా మరలా అభిషేకం అనేది ఒక్కసారి పొందుకొని మానేసే అనుభవం కాదు. పదే పదే మన జీవితంలో జరగవలసిన అనుభవం పరిశుద్ధాత్మ అభిషేకం. లోనికి రావడము ఒక్కసారి బాప్తిజం, నీటి బాప్తిజం పొందుకున్నప్పుడు లోనికి వచ్చినాడు, అయిపోయింది. కానీ మీదికి రావడం మాత్రము పదే 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 జీవితాంతం జరగాల్సిన అనుభవం. అంటే జీవితాంతం జరగాల్సి అంతే. దేవునికి స్తోత్రం.
అలా అభిషేకం పొందుకున్నప్పుడు సంఘములో కొంతమంది బలాఢ్యులవుతారు. అభిషేకం పొందుకోనోడు వాడు బలాఢ్యుడిగా ఎప్పటికీ మారలేడు. అభిషేకం పొందుకోనోడు పైకి కొంచెము మేకపోతు గాంభీర్యం మాటలు మాట్లాడచ్చు. వింటురా? మేకపోతు గాంభీర్యం అంటే మీకు తెలుసు ప్రియ దేవుని. ఇప్పుడు ఉదాహరణకు పేతురు అన్నాడు, అందరూ వదిలిపెట్టిపోయిన మాత్రం నేను మాత్రము వదిలిపెట్టా అన్నాడు. కానీ ఏమన్నాడు మరి? ఒక చిన్న పాప వచ్చి అడిగింది, నువ్వు కూడా ఆయన శిష్యులు అంటే ఆయన ఎవరో నాకు తెలియదని తను తాను శపించుకోవడం ప్రారంభించినాడు. 3 సార్లు బొంకి అబద్ధం ఆడినాడు కదా. అంటే మేకపోతు గాంభీర్యం మాటలు మాట్లాడేవారు సంఘములో చాలా మంది ఉంటారు. ఏం పర్వాలేదు, ఏ సమస్య వచ్చినా చూసుకుందాం, ఏ పోరాటం వచ్చినా చూద్దాం, మనం దేవుని కోసం పని చేయాలి, నిలబడాలి అని ఇస్తారు. కానీ పరీక్ష రాగానే ఏమైపోతారు అంటే తోసుమని అయిపోతుంది వాని పరిస్థితి. అసలైన అగ్ని పరీక్ష రాగానే ప్రియ దేవుని బిడ్డలారా కష్టము వాడికి వ్యక్తిగతంగా రాని, కుటుంబ పరంగా రాని, సంఘ పరంగా రాని ఒక పోరాటము రాగానే వాడు ఏం చేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా? కుప్పగూలిపోతాడు. ఆత్మాభిషేకం పొందుకున్నవాడు ప్రియ దేవుని బిడ్డలారా కుప్పగూలిపోడు. వింటున్నారా? ఏ సమస్య అయినా సరే వాడు ధైర్యంగా ఎదుర్కోవాలని వాడి లోపట విశ్వాసం ఉంటుంది, తెగింపు ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మాభిషేకం పొందుకున్న వాడికి పొందుకోని వాడికి భూమికి ఆకాశముకున్నంత వ్యత్యాసం ఉంటుంది. దావీదు ఒక్కడు అభిషేకించబడ్డాడు, సౌలు అభిషేకం పోగొట్టుకున్నాడు. సైనికులకి ఎవరికి అభిషేకం లేదు. వాళ్ళెవరు కూడా గొలియాతు మీదికి వెళ్ళాలి, యుద్ధం చేయాలని వాళ్ళకి తలంపే రావడం లేదు. గజ 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 వణికిపోతున్నారు ఒక్కొక్కడు. కానీ దావీదు ఏం చేశాడు? మరి నేను పోతా, నేను గెలుస్తా అని. ప్రియ దేవుడు అంటే అభిషేకం పొందుకున్నోడి ఆలోచన విధానం అట్లా తెగింపు బాగుంటుంది వాడికి. అభిషేకం పొందుకున్నోడు ఏ సమస్య మీదనైనా నేను గెలవగలుగుతాను అన్నట్టు వాడి లోపట తెగింపు ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. అందుకే యేసునాథుడు ఏమన్నాడంటే, మొదట నా నీతిని రాజ్యమును వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ. ఇది మనం ఇది బంద్ చేసినాం. మొదట నీతిని రాజ్యం వెతుకుడు బంద్ చేసినాం. మొదట అదెట్లా, ఇదెట్లా, మరి ఆ సమస్య ఎట్లా, ఈ అవసరత ఎట్లా, ఆ ఇబ్బంది ఎట్లా, ఇదెట్లా, వీటి మీద విచారం పెట్టుకున్నాం అంట. వింటున్నారా? హల్లెలూయా. మొదట అభిషేకం పొందుకున్నాం కదా, దేవుని నీతిని రాజ్యం వెతుకుదాం కదా. అభిషేకం పొందుకుంటే అసలు నీ ఆలోచన విధానమే పరిపూర్ణంగా మారిపోతుంది ప్రియ దేవుని. అభిషేకం పొందుకోవాలి. అభిషేకం పొందుకున్న తర్వాత అసలు నీకున్న సమస్య కానీ, నీకు రాబోతున్న సమస్యలు కానీ, ఎదుర్కోబోతున్నాయి చాలా భయంకరం ఉన్నది. మనకు ముందున్నది అగ్ని పరీక్ష. చిన్న చిన్న పరీక్షలు కాదు, ఇంటున్నా, ఎల్కేజీ యూకేజీ పరీక్షలు కాదు మనకున్నది. క్రైస్తవ ప్రపంచానికి, ప్రతి సంఘానికి ఆనాడు షడ్రకు మెషకు అబేద్నెగోలు ఏ విధంగానైతే ఎదుర్కొన్నారో అటువంటి అగ్నిగుండము లాంటి పరీక్షలు, దానియేలు భక్తులు ఎదుర్కొన్నటువంటి సింహభూన్ లాంటి పరీక్షలు మన ముందు రాబోతున్నాయి. ఈనాడు చాలా మంది మేకపోతు గాంభీర్యం లెక్క మాట్లాడుతున్నారు. అందరు వదిలిపెట్టిపోయినా నేను పోను, అందరు పడిపోయినా నేను పడిపోను, నేను స్థిరంగా నిలబడతా, మంచిగా దేవుని పని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటారు. ఏం ఉండదు. అభిషేకము లేకపోతే వాడు కుప్పగూలిపోవడం గ్యారెంటీ అండి. అభిషేకం పొందుకున్నోడు ఏమన్నా రాని యెహోవా ఈరే అంటాడు, చూసుకుందాం అంతే, దేవుడు చూసుకుంటాడు, పట్టు, నేను దేవుని పాదాలు పట్టుకుంటా, యుద్ధము చేస్తా అంటాడు. సంఘములో ఎంతమంది ఉన్నారు అన్నది కాదు. 1000 మంది ఉన్నాడు కానీ ఒకరికి అభిషేకం లేకపోతే లాభమే ఉన్నదమ్మా. ఒక్కడే ఉన్నాడు కానీ ఒక్కనికి అభిషేకం ఉంటే వాడు ఒకడు 1000 మందితో సమానం. ఈనాడు సంఘంలో 1000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు అని చెప్పుకొని సంబరపడుతున్నారు క్రైస్తవ సమాజం. వాస్తవమే. అందులో ఎంతమందికి అభిషేకం ఉన్నది, అంతో ఎంతమంది ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడుతున్న వారు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మిమ్మల్ని మీరు ఎవరు కూడా మిమ్ములను మీరే మోసపరుచుకోవద్దు. మీకున్న మనోశక్తిని బట్టి నేను బలమైన విశ్వాసిని ఎప్పుడూ అనుకోవద్దు.
మీకున్న వాక్య జ్ఞానమును బట్టి నేను బలమైన విశ్వాసిని ఎప్పుడు అనుకోవద్దు. నాకు మంచి జ్ఞానం ఉన్నది వాక్యములో, నాకు లోతైన మర్మాలు తెలుసు కాబట్టి నేను బలమైన వ్యక్తిని అనుకోవద్దు. పరిశుద్ధాత్మ అభిషేకం నెత్తి మీద కలిగినోడే బలమైన వ్యక్తి, బలమైన క్రైస్తవుడు. ప్రియ దేవుని, హల్లెలూయా. వాడు దేవుని కొరకు బలమైన కార్యములను పూనుకోగలుగుతాడు. దావీదు అనేక యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఈనాడు కూడా సంఘము యుద్ధము చేస్తుంది, పోరాడుతుంది. వ్యక్తిగతంగా పోరాడుతున్నాము, కుటుంబ పరంగా పోరాడుతున్నాము, సంఘపరంగా మనం పోరాడుతున్నాము. మనము ఒక యుద్ధ రణరంగములో ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డల, మరి యుద్ధ రణరంగంలో ఉన్నారంటే దేవుడు ఏమంటాడు? మరి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటాడు కదా. మరి ఇదేంటండి? విశ్రాంతి ఇస్తానని దేవుడు చెప్పాడు రమ్మని, మీరేమో యుద్ధ రణరంగం అంటారు. తిమోతితోని పౌలు భక్తుడు ఏమన్నాడు? క్రీస్తు యేసు యొక్క మంచి రానువ వాని వలె నాతో పాటు కూడా శ్రమను అనుభవించుము. ఇదేంటండి? విశ్రాంతి ఇస్తుండా, దేవుడు శ్రమని ఇస్తుండా అంటే రెండూ నిజమే. పాప భారము చేత నలిగిపోతున్న వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువే మార్గము, వేరే మార్గము లేదు. మనము చేసే పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, అన్నదానము, వస్త్రదానము, ఆ బలి ఈ బలి, ఏ బలి సరిపోదు మన పాపం కొట్టివేయడానికి. యేసునాథుడే, దేవుడే భూమి మీదకి దిగి వచ్చి బలి అయిపోయినాడు. చాలా మంది వెక్కిరిస్తారు, మీ దేవుడు చేతగానోడా, సిలువలో ఎందుకు 3 మేకులు కూడా విక్కోలేదు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్రియ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బలైపోవడానికే వచ్చాడు, చనిపోవడానికి, మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేవడానికే వచ్చినాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. విశ్రాంతి ఏ విషయంలో మనకు లభిస్తుంది అంటే పాప క్షమాపణ మనకు దొరుకుతుంది. ఏ క్షణమున మన చివరి దినమైనా మనం దేవుని దగ్గర కళ్ళు తెరుస్తాం, దేవుని రాజ్యంలో మనం ఉంటాం. యేసుక్రీస్తును వదిలిపెడితే ప్రియ దేవుని బిడ్డలారా ఏడిపోతావు, మరి నరకం, నిత్య నరకాగ్ని గుండంలోకి పోవాల్సి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా చెప్తే చాలా మందికి, క్రైస్తవులకు కాదు అన్యజనులకు, వాళ్ళకి చాలా బాధ అవుతున్నది. మీరు అట్లయితే చెప్తారు అంటే మా బైబిల్లో ఏది ఉందో అదే చెప్తాం మేము, యేసు తప్ప వేరే మార్గము లేదు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేను కూడా అనలేదు. ఐ ఆమ్ ద ఓన్లీ వే, ద ట్రూత్ అండ్ లైఫ్. నేను మాత్రమే అన్నాడు. నేనే మార్గము, నేను కూడా అనలేదు. వింటున్నారా? ఆయన చెప్పాడు కాబట్టి మేము చెప్తున్నాము. ఆయన ఒక్కడే జీవము కలిగిన దేవుడు. ఇప్పుడు మీకెవరికైనా కలత ఉందా? నా పాపము కోసం, అపరాధము కోసం కోళ్లను, గొర్రెలను, మేకలను, ఎడ్లను తీసుకొచ్చి బలి చేయాలని? లేదు కదా. హల్లెలూయా. మన మీద రుణముగా ఉంచబడిన ఆజ్ఞలన్నిటి దేవుడు, ధర్మశాస్త్రం దేవుడు తీసేశాడు. ఇప్పుడు ఆ బలియాగములు మనకు అక్కర లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను నెమ్మదిగా ఉన్న, దేవునితో సమాధాన పడ్డా. నేను దేవుని నామానికి స్తోత్రం. దేవునితో సమాధాన పడ్డావు నువ్వు. ఈరోజు నువ్వు దేవునితో సమాధాన పడ్డావంటే నీ కొరకు యుద్ధము చేసిన కొంతమంది వెనకాలండి ఉంటారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అనేకులు దేవునితో సమాధాన పడాలంటే మనము నిలబడి యుద్ధము చేయాలి. వింటున్నా నేను చెప్తున్న మాట? అనేకులు, మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, మన నివాసం ఉండే స్థలములో కానీ, ఉద్యోగం వ్యాపారం చేసే స్థలములో కానీ అనేకులు ప్రభు యేసులోకి రావాలంటే మనము యుద్ధము చేయాలి. చీకటి శక్తులను బంధించాలి, దుష్ట శక్తులను బంధించాలి. అందరూ యేసు దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు అంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి కళ్ళకు గుడ్డితనం కలగజేశాడు కాబట్టి రాలేకపోతున్నారు. మనము యుద్ధము చేయాలి. అపవాది అయిన సాతానుడు మనకు అనేకమైన అభ్యంతరములను
సృష్టించాలని వాడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మనం యుద్ధము చేయాలి. మన యుద్ధము శరీర సంబంధమైన యుద్ధము కాదు, మోకాళ్ళ మీద చేసే యుద్ధము మనది. కాబట్టి ప్రతి సంఘము యుద్ధము చేసే సంఘమై ఉండాలి. మేము పెద్ద మందిరం కట్టుకున్నాం సార్, అయిపోయింది, ఇంకేం కావాలి? వింటున్నారా? మంచి పెద్ద మందిరం కట్టుకున్నాము, కొంతమందిని పోగేసుకున్నాం మేము, ఇంకేం కావాలి మాకు? ఇక చాలా మంది చల్లబడిపోయినారు, పెద్ద పెద్ద సంఘాలు చల్లబడిపోయినారు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నాడు మొదటి శతాబ్దంలో ఉన్న సంఘము అనుదినము దేవాలయంలో కూడుకున్నారు. అనుదినము వారు కలిసి ప్రార్థన చేసినారు, అనుదినము దేవుని కార్యం చేశారు. ప్రియ దేవుని, ఈనాడు అనుదినం ప్రార్థన చేద్దామంటే చాలా మందికి వింతగా అనిపిస్తుంది. ఎక్కడ లేని భారం మా మీద పెట్టినేంద్ర వీడు, ఏ సంఘంలో నేను చూడకపోతే, ఎక్కడ నేను కానకపోతే వీడేంద్ర మాకు కొత్త భారం కాదమ్మా, బైబుల్ తెలియదు నీకు, బైబుల్ చదవలేదు అన్నాడు. బైబుల్ చదివితే తెలుస్తుంది. అనుదిన ప్రార్థన అనేది నేను పెట్టిన భారం కాదమ్మా, బైబుల్ చెప్తున్న సత్యం అది. ఆనాడు మొదటి శతాబ్దంలో సంఘం ఏం చేసింది? అనుదినము ప్రార్థించినారు. ప్రార్థన అన్న దగ్గర మీరు అనుదినము యుద్ధము చేసినారని అని చదువుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినం పోరాడినారు వాళ్ళు. అందుకోసమే సంఘము ఏం జరిగిందంటే త్వరగా సంఘం విస్తరించుకుంటూ పోయింది. వేల ఆత్మలు రక్షించబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులు సేవకులు తయారైనారు. ఆ దేశం మట్టుకే కాదు, సువార్త పరిమితం కాలేదు, ప్రపంచమంతా సువార్త వెళ్ళిపోయింది. మన భారతదేశానికి కూడా సువార్త వచ్చింది. వాళ్ళు ఎవరు చాలా ధనికులు కాదు, ఆనాడు యేసునాథుని శిష్యులందరూ కూడా ధనికులు కాదు. కానీ దేవుని సువార్తను ప్రపంచమంతటా చేరవేయగలిగినారు, ప్రపంచమంతటా వారు ప్రాకగలిగినారు, అన్ని దేశాలకు విస్తరించగలిగినారు. ఎందుకు అంత అద్భుతం ఎట్లా జరిగిందంటే, ఆనాటి సంఘమునకున్న ఒకానొక లక్షణం ఏంటంటే అనుదినము ప్రార్థన చేయడం, ఎవ్రీడే ప్రేయర్, ప్రతిరోజు ప్రార్థన చేయడం. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. సంఘము బలపడాలంటే సంఘము విస్తరించాలన్న కోరిక మనకు ఉండాలి. ఇక నేను రక్షణ పొందుకొని అయిపోయింది, ఇక ఈడికే మస్తు అనుకుంటే అది వాడు రక్షించబడలేదు. యథార్థంగా రక్షించబడిన వాడు ఏం కోరుకుంటాడంటే, నేను రక్షించబడ్డాను, నాతో పాటు ఇంకొంతమంది రక్షించబడితే బాగుండు కదా అనుకుంటాడు. నేను రక్షింపబడ్డాను, నా మీద ఉన్న పాపభారం పోయింది, ఏ దినము చివరి దినమైనా పర్వాలేదు, నేను దేవుని రాజ్యం పోతా. ఇక్కడ నా బంధువులు, నా స్నేహితులు, నా ఇంటి వారు, ఎక్కడ నేను పనిచేస్తున్నా, ఉద్యోగం వ్యాపారం చేస్తున్నాను, అనేకులకు రక్షణ లేదు, నాతో పాటు వారికి కూడా రక్షణ రావాలి అని కోరుకుంటాడు. యూదా పత్రికలో ఏమన్నాడు? కొందరిని అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగుమన్నాడు. దేవునికి స్తోత్రం. అగ్ని నుంచి లాగేటప్పుడు ఏం చేస్తాం? రేపు వస్తా అంటాము, ఏం చేస్తాం? మరి ఆన్ ద స్పాట్ రియాక్ట్ కావాలి, మరి రెస్పాండ్ కావాలి. అప్పటిదప్పుడు రెస్పాండ్ అయ్యి వాళ్ళని లాగాలి బయటికి. మనం కూడా కొద్దిగా ప్రాణమునకు తెగించాలి. అగ్నిలోనికి ప్రవేశించి ఒకరిని లాగాలంటే మనకు కూడా కాలుతుందా కాలదా? మన దేహము కాలే అవకాశం ఉంటుంది, మన బట్టలు కాలిపోయే అవకాశం ఉంటుంది, వెంట్రుకలు కాలిపోయే అవకాశం, ఎన్నో ఉంటాయి ప్రమాదాలు మనకు. నాకేది కావద్దు, నాకేది కావద్దు అంటే ఎట్లమ్మా? యుద్ధము చేస్తున్నాం, పోరాటము చేస్తున్నాము, మనకు కూడా కొన్ని గాయాలు అవుతాయి, మనకు కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అగ్నిలోని లాగినట్టు కొందరు లాగమన్నారంటే అగ్నిలో ప్రవేశిస్తున్నావు. ఇప్పుడు ఒక ఇల్లు కాలుతుంది, ఆ ఇంట్లో నువ్వు అంత అగ్గంటుకున్నది, అందులోకి పోవాలంటే నీకు కూడా నీ బట్టలు కూడా కాలుతాయి, నీ కాళ్ళు కాలితే నీ చేతులు కాలే అవకాశం ఉంటుంది, నీ వెంట్రుకలు కాలిపోయే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాలిన తర్వాత ఎట్లుంటుంది ముఖం? ఎంత ఫేర్ అండ్ లవ్లీ పెట్టినా కదా, పేరు కాదు లవ్లీ, అవునా కాదా? హల్లెలూయా. అగ్నికి ఆహుతి అయి అశుభు పాటివ్వండి, అశుభుల నరిపించిరి, అగ్నికి ఆహుతి అయి
అశువుల నరిపించిరి, ఆరని నరకాగ్నికి, ఆరని నరకాగ్నికి దూరంబుగా నుండిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము. యేసు వార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము. ఓ క్రైస్తవా, ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి, ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి. సింహాల చెరయైనను, సింహాల చెరయైన చింతేమి లేకుండిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము. యేసు వార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము. లేచిరా రమ్ము ఓ క్రైస్తవ. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవుని సువార్త సేవ చేయడము, దేవుని పని చేయడము, దేవుని గురించి ప్రకటించడము, ఆత్మలను రక్షించడము సామాన్యం కాదు. ఎన్నో గాయాలు చేస్తాడు అపవాదైన సాతానుడు మనకు. మన ఇంట్లో గాయం చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఉద్యోగం వ్యాపారం చేసే దగ్గర గాయాలు అవుతాయి, సహవాసం చేసే దగ్గర గాయాలు అవుతాయి. మంచి మంచి ఆత్మీయులు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ సహోదరి సహోదరులు మనకు గాయం చేసి వదిలిపెడతారు. అయినా వాటిని లక్ష్య పెట్టద్దు. ఎందుకంటే ఏ విధము చేతనైనను మనము కొందరి అగ్నిలో నుండి లాగినట్టు మనం లాగాలని ఉన్నది. సరే, నాకు గాలినా పర్వాలేదురా, నాకున్న సౌందర్యం పోయినా పర్వాలేదురా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నా ముఖం కాలితే నన్ను ఎవడు లగ్గం చేసుకుంటారు? అన్నోడు ఏం యుద్ధం చేస్తాడమ్మా? దేవుని నామానికి స్తోత్రం. కాలితే కానీ దేవుడే నాకు సౌందర్యము. హల్లెలూయా. అవునా కాదా? కాదంటారా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అదొక పాట ఉంది కదా, దేవుడు మనకిచ్చింది. నల్లని దాననని విశ్వమంతయు చిన్న చూపులు చూచుచుండగా. డోలకు ఉండాలి ఎంబడి. అంటున్నావా? దేవుని స్తోత్రం. బాగా దూరం వెళ్ళిపోయినావు కదా, డోలకు లేదు ఎంబడి. ఇంతకుముందు ఎంబడివాడి డోలకు పెట్టుకున్నట్టు. ఎక్కడున్న డోలకు, ఎక్కడున్న డోలకు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నల్లని దాననని విశ్వమంతయు చిన్న చూపులు చూచుచుండగా, నల్లని దాననని విశ్వమంతయు చిన్న చూపులు చూచుచుండగా, నీ వెలుగే నాకు సౌందర్యమాయను, నీ వెలుగే నాకు సౌందర్యమాయను, నీ సన్నిధే అలంకారమాయను, నీ సన్నిధే అలంకారమాయను. వేల వేల స్తోత్రములు నీకే, వేల వేల స్తోత్రములు నీకే. వెలుగువైన నా యేసయ్యా, వెలుగుతో నన్ను నింపిన, వెలుగువైన నా యేసయ్యా. హల్లెలూయా. అభిషేకం పొందుకున్నోనికి ఆలోచన విధానం ఎట్లుంటదంటే, ఎవడు నన్ను పెళ్లి చేసుకుంటాడని ఉండదు. దేవుడు నా కోసం ద్వారం తెరిస్తే ఎవడు ముయ్యలేడు అన్నట్టు ఉంటుంది. బట్ ఏ సమస్య కానీ, వాడి జీవితంలో ఏ ప్రాబ్లం అన్నా కానీ, దేవుడు నా కోసం ద్వారం తెరిస్తే దాన్ని మూసేటోడు మరొకడు లేడు అన్నట్టు ఉంటుంది. ప్రతి విషయంలో వాడికి అట్లే ఉంటుంది, తెగింపు ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మనము యుద్ధము చేసేది ఎందుకు? నాకు ఉద్యోగం కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు భూమి కావాలి, నాకు ధన కావాలి, వీటి కోసం కాదు మనం యుద్ధం చేసి. దేవుడు ఏమన్నాడు? నీకు అక్కడికి ఉన్నవేవో నాకు ముందే
తెలుసు అన్నాడు కదా, తెలియదా? ఎఫెసు రాష్ట్ర పత్రికలో పౌలు భక్తులు ఏమో అడుగు వాటికంటేను ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తా అన్నాడు కదా దేవుడు. అక్కరలు ముందే తెలుసా అన్నాడు కదా. ఎందుకు యుద్ధము చేస్తున్నాం, మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే దేవుని విజయము కొరకు, సంఘము యొక్క విజయము కొరకు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగాలే. అగ్నిలోంచి లాగేటప్పుడు మనకే ప్రమాదం జరిగే, మనమే కాలిపోయే అవకాశం ఉంటుంది. అయినా పర్వాలేదండి, అయినా పర్వాలేదు. హల్లెలూయా అనుకున్నవాడే ప్రియ దేవుని బిడ్డలారా కొన్ని ఆత్మలను రక్షించగలుగుతాడు. ఉంటుందా? ఇప్పుడు వీళ్ళందరూ బలాఢ్యులు కదా, ఆనాడు భౌతికమైన యుద్ధాలు చేసిన వారు కదా. సైనికుని ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా నాకు గాయమైనా పర్వాలేదు కానీ నా దేశ క్షేమం కోసం నేను యుద్ధం చేస్తా అన్నట్టు వాడు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే ప్రాణత్యాగానికి సిద్ధపడొస్తాను. నేను చాలాసార్లు చెప్పాను, సంఘములో అందరూ ఒకే స్థాయికి చెందిన వారు ఉండరు. కొంతమంది పసిపిల్లలు, కొంతమంది శిష్యుని స్థాయి, కొంతమంది స్నేహితుని స్థాయి, కొంతమంది భార్య స్థాయి. హల్లెలూయా. పసిపిల్లల స్థాయిలో ఉంటావా, శిష్యుని స్థాయిలో ఉంటావా, కాస్త ఎదిగి స్నేహితుని స్థాయికి వచ్చి ఇంకా ఎదిగి భార్య స్థాయిలోకి వస్తావా రావా అన్నది దేవుడు నీకే వదిలిపెట్టింది. జబర్దస్తి చేయబట్టుకే లాగలేదు, దేవుడైతే లాగడు. ఎందుకంటే మరి సొలొమోను రాసిండు కదా పరమగీత 8వ అధ్యాయం 8వ వచనం. అది ఎవడన్నా నెరవేర్చుకోడు ఉండాలి కదా. ఎవడు నెరవేర్చుకోకపోతే ఎట్లా? మరి మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు, వివాహ కాలం వచ్చినప్పుడు ఏం చేద్దాం, ఒకడన్నా ఉండాలి కదా. మరి దేన్ని నెరవేర్చుకుంటావు నువ్వు? హల్లెలూయా. తన భర్త కొరకు అలంకరించబడుతున్న ఆ వాక్యం ప్రకటన గ్రంథంలో ఉన్నది నెరవేర్చుకుంటావా, ఇంకా వయస్సు రాలేదు అన్న వాక్యం నెరవేర్చుకుంటావా నీ జీవితంలో? దేవుడు నీకే వదిలేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. సంఘము విజయము పొందాలంటే కొంతమంది ఆత్మచేత అభిషేకించబడిన వారు సంఘము కొరకు యుద్ధము చేసే వాళ్ళై ఉన్నారు. హల్లెలూయా. ఆత్మాభిషేకం కోసం అందుకే ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు అడగాలి, నన్ను అభిషేకించు ప్రభువా, నూతనంగా అభిషేకించు ప్రభువా, నేను నీ కోసం యుద్ధము చేస్తాను, ఆత్మల కోసం యుద్ధము చేస్తాను, నా సంఘ క్షేమం కోసం యుద్ధము చేస్తాను అని. హల్లెలూయా. సంఘ బిడ్డలు అందరూ కూడా ఆత్మచేత అభిషేకం పొందుకొని ప్రియ దేవుని బిడ్డలారా దేవుని కార్యముల కొరకు యుద్ధము చేయువారైతే మీరు చూడండి, సంఘం ఎంత త్వరగా అభివృద్ధి పొంది ప్రియ దేవుని బిడ్డలారా విస్తరించిపోతుంది. ఇప్పుడు చాలా మంది దుర్భరమైన పరిస్థితి ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, కొందరేమో సగం కూడా అయిన తర్వాత వస్తున్నారు, కొందరేమో సగం కూడా అయిన తర్వాత పోతున్నారు. ఎందుకు వచ్చినట్టు మరి దేవుని సన్నిధికి ప్రియ దేవుని బిడ్డలారా? నిష్టగా కనీసం వారానికి ఒక రోజు కూడా పరిపూర్ణంగా మనం దేవునికి ఇవ్వలేనప్పుడు ఏం యుద్ధం చేస్తామండి, ఏం నేర్చుకుంటాం, ఏం అభిషేకించబడతాం? మనం పనికిరాని వ్యక్తుల లెక్క మిగిలిపోతాం. మనం వింటున్నానని చెబుతున్న మాట ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రతి వారమంతా నీలో ప్రియ దేవుని బిడ్డలారా పెంతెకోస్తు పండుగ నెరవేర్చబడాలి. పెంతెకోస్తు పండుగ ఎన్నో పండుగ చెప్పండి నాకు? 4వ పండుగ. 4వ మందిరంలో ఉపకరణం ఏంటి చెప్పండి? బల్లనా? దీపస్తంభం. ఎక్కడున్నది అది? పరిశుద్ధ స్థలంలో ఉన్నది. దేని తర్వాత ఉన్నది? బల్ల తర్వాత ఉన్నది. రక్తము, నీళ్లు, బల్ల, తర్వాతనే అభిషేకం. ఈ లైన్లో వచ్చేవరకే దేవుడు వారమంతా పెంతెకోస్తు పండుగ నెరవేరుస్తూనే ఉంటాడు. రక్తంతో కడగబడి, వాక్యంతో కడగబడి ప్రభు బలలో పాల్గొన్నోని దేవుడు వెలిగిస్తాడు, అభిషేకిస్తాడు. వాడికి వారం అంతా పెంతెకోస్తు పండుగ జరుగుతూనే ఉంటుంది. వాడు అడిగినప్పుడల్లా దేవుడు ఇస్తూనే ఉంటాడు. దేవుడు ఇచ్చిన క్రమమును పక్కన పెట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనము మన ఇష్టం ఉన్నట్టు మనం చేస్తే దేవుడు ఎట్లా అభిషేకించాలి, దేవుడు ఎట్లా పెంతెకోస్తు పండుగను మన జీవితంలో నెరవేర్చాలి? రక్తము చేత కడుక్కొని వాక్యంతో యోగ్యమైన మనస్సు కలిగి స్వీకరించి వాక్యంతో కడుక్కొని ప్రభు బలలో పాల్గొంటే అప్పుడు అభిషేకం వస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. బలాఢ్యులం అవుదాము, బలమైన పోరాటం చేద్దాము,
అగ్నిలోంచి లాగినట్టు మనం లాగుదాము కొందరిని. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ గ్రామంలో కానీ మన దేశంలో కానీ ఎంతమంది ఉన్నారండి ప్రభువునందు విశ్వసించిన వారు? ఒకసారి ఆలోచన చేయండి. మీ బంధువులు కొంతమంది వేల మంది ఉంటారు. ఆ వేల మందిలో మిమ్మల్నే దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు? మన దేశంలో మరి 100 కోట్లు దాటైపోయింది మన దేశ జనాభా. ఇన్ని కోట్ల మంది లోపట దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఎంత విచిత్రమైన ప్రణాళిక దేవునిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 100 కోట్లలో రక్షణ లేని బ్యాచ్లో నేను పెట్టవచ్చు కదా దేవుడు. రక్షణ లేని వారి గుంపులో దేవుడు పెట్టొచ్చుగా, పెట్టలేదు. అది ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె రక్షించబడాలి, నా శరీరంలో రావాలి, నా సంఘంలో ఉండాలి అని దేవుడు కోరుకొని నేను రక్షించుకున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఒకసారి మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఎంతమంది గుడ్డి మతోన్మాదులు ఉన్నారో చూడండి. గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారు. వింటున్నా నేను చెబుతున్న మాట? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి ఏం చేసిందంటే 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు అన్ని క్యాన్సిల్ చేసిండు కదా. గుడ్డిగా మతోన్మాదులు అందరూ ఇప్పటికి జై కొడుతున్నారు. దాని ద్వారా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దాని ద్వారా అనేక వ్యాపారాలు నష్టపోయారు. దాని ద్వారా మన ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిగిపోయింది. ప్రియ దేవుని, ఇర్రిపేరబుల్ లాస్ అంటే మళ్ళా రిపేర్ చేయరాదు, అంత లాస్ అయింది. గుడ్డి మతోన్మాదులు. ప్రియ దేవుని బిడ్డ, ఒక ఉదాహరణ చెప్తున్నా. మీ చుట్టూ ఇండ్ల ప్రక్కకే ఎంతమంది ఉన్నారు గుడ్డి మతోన్మాదులు? మతోన్మాదులు ఏది చెప్పినా జయగొట్టడానికి గుడ్డిగా ఎంతమంది ఉన్నారు మీతో? మీ స్నేహితుల్లో, మీరు చదువుకునే చోట, ఉద్యోగం వ్యాపారం చేసే చోట, మీరు నివాసం ఉండే చోట. వాళ్ళ కళ్ళేమో మూయబడ్డాయి, మీ కళ్ళేమో తెరవబడ్డాయి. మీరు అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగడానికి సిద్ధపడకపోతే మీరు పొందిన రక్షణకు అసలు అర్థమే లేదు. ఏమర్థం ఉన్నదండి మీరు పొందిన రక్షణ? నిజంగా యథార్థంగా రక్షించబడిన వాడి మనసు ఎట్లుంటుందంటే, నేను రక్షించబడ్డాను, నాతో పాటు కొందరు రక్షణ పొందాలి అన్నట్టు వాడి మైండ్ సెట్, ఆలోచన విధానం అట్లుంటుంది. ప్రియ దేవుని. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. వాడు కళ్ళు తెరిచిన తర్వాత, నాకు దేవుని నమ్ముకున్న తర్వాత ఈ నింద వచ్చింది, ఆ బాధ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, వాడు ఎందుకు బాగుతాడు? అవన్నీ బాగానే వాడు. ఎందుకంటే వాడు, నేను దేవుని నమ్ముకున్నది భూలోకంలో ఘనత కోసం కాదు, మహిమ కోసం కాదు, ప్రజల మెప్పు కోసం కాదు, దేనికోసం కాదు. నేను నమ్ముకున్నది మోక్షము కొరకు, నరకము నుండి నేను తప్పించబడడానికి. హల్లెలూయా. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. నరకమనక పూదోటగాదది అగ్నిగుండమండి, నరకమనక పూదోటగాదది అగ్నిగుండమండి. అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదండి, విడుదల పొందలేరండి. అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదండి, విడుదల పొందలేరండి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి, ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి, పాపము పాపలేవండి. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి, పాపము పాపలేవండి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. హల్లెలూయా. అందుకే ఏం చెప్తున్నా అంటే, ఎవడి కళ్ళైతే దేవుడు తెరిచినాడో, నేను మోక్షము కొరకు దేవుణ్ణి నమ్ముకున్నా, నా ప్రాణమును
నరకము నుండి తప్పించుకోవడానికి, నేను చనిపోయిన తర్వాత దేవుణ్ణి చేరుకోవడానికి నేను యేసునాథుని దగ్గరకు వచ్చిన అన్నోడు వాని పీక కోసిన వాడు యేసును వదిలిపెట్టాడు. ఇంతదా నేను చెబుతున్నా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసు ద్వారా నాకు కలిగిన లాభం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య నరకాగ్ని గుండము నుండి నన్ను తప్పించినాడు దేవుడు. భూలోకంలో ఈవులన్నీ ఇచ్చి సకల ఆశీర్వాదాలు ఇచ్చి అసలు నరకం నుండి తప్పించుకోకపోతే లాభమే ఉన్నది. నరకంలో పడ్డ తర్వాత దేవుణ్ణి అంటావు అప్పుడు, అయ్యో నాకు భూలోకంలో అది ఇవ్వకపోయినా మంచిగుండు, ఇది ఇవ్వకపోయినా మంచిగుండు, నన్ను నరకం నుండి తప్పిస్తే మంచిగుండు కదా ప్రభు అంటావు. మనకున్న సమస్యల్లో అతిపెద్ద సమస్య ఏంది? నిత్య నరకాగ్ని గుండము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు దావీదు యుద్ధములు చేసి గెలిచినాడు, గొప్ప గొప్ప విజయములను పొందుకోగలిగినాడంటే దావీదు వెనకాల ఉండి యుద్ధము చేసిన బలాఢ్యులున్నారు. ఈనాడు కూడా నీవు సంఘము విజయం, ఈనాడు సంఘములు ఎందుకు ముందుకు పోలేకపోతున్నాయి? సంఘములు ఎందుకు విజయాలు పొందుకోలేకపోతున్నాయి? మన దగ్గర అధికారము లేదా, అభిషేకము లేదా, దేవుని వాక్యము లేదా, దేవుని కృప లేదా, అన్నీ ఉన్నాయి. ఎందుకు పోలేకపోతున్నామంటే ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువు మీద యుద్ధము చేయాల్సిన దేవుని బిడ్డలు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటూ కూర్చున్నారు. అక్కడ జరుగుతుంది. తనకు తాను వేరైపోయే ఇల్లు కూడా నిలువనేరదని దేవుడు చెప్పారు. దేవునికి స్తోత్రం. పోయిన వారం చెప్పాను నేను. సంఘం ద్వారా అనేక ఆశీర్వాదాలు పొందుకుంటాం కూడా. సంఘం ద్వారా గాయములు కూడా మనకు అవుతాయి. దేవుడు బ్రతిమలాడుతున్నాడు కదా, మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్టుగా నడుచుకొనుడి అన్నాడు. బ్రతిమాలు కొనుచున్నాను, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే మిమ్మల్ని వేడుకొనుచున్నాను అన్నాడు. దేవుడు మనకు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ బలాఢ్యులు శత్రువులతో యుద్ధం చేయడం మానేసి, చలో నువ్వెంతో నేనెంతో చూసుకుందాం రారా అంటే, దావీదు అంతటి వాడైనా ఏం చేయలేడిగా. అవునా కాదు? ఏ సైన్యమైనా సరే, లక్షల మంది సైన్యం ఉన్న ఒకనోడు కొట్టుకొని చచ్చిపోవడానికి సరిపోతాడు తప్ప ప్రియ దేవుని బిడ్డలారా ఏ యుద్ధము చేయలేరుగా, ఏది గెలవలేరు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ బలమును ప్రదర్శించాల్సింది, నీ ఆధిపత్యమును ప్రదర్శించాల్సింది మోకాళ్ళ మీద చీకటి సైన్యం మీద నువ్వు అధికారమును ప్రదర్శించాలి. నీ బలమును ప్రదర్శించాల్సింది చీకటి శక్తులను బంధించేటప్పుడు నీ బల ప్రదర్శన కావాలి. నువ్వు ఎంత బలశూరుడవు, ఎంత బలవంతుడవు, ఎంత బలాఢ్యుడవు అన్నది నీ నోటి ద్వారా కాదు చెప్పాల్సింది. హల్లెలూయా. మోకాళ్ళ మీద నువ్వు యుద్ధము చేయాలి. దేవుని నామానికి స్తోత్రం. మోకాళ్ళ మీద యుద్ధము చేసినోడే బలాఢ్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆత్మాభిషేకం పొందుకొని మోకరించి యుద్ధము చేసేవాడు ప్రియ దేవుని బిడ్డలు, దేవుని నామానికి వాడు బలాఢ్యుడు. ఏం ప్రార్థన చేయాలి సార్? ప్రార్థన చేయబుద్ధి అయితే లేదు, వాడు రక్షణే పొందలేదని నేను అంటాను. ఏం ప్రార్థన చేసుడు ఏందిరా? దేశం అంతా కాలుతుంది, కనబడతలేదా? మొత్తం న్యాయ వ్యవస్థ అమ్ముడుపోయింది, మీడియా అంతా అమ్ముడుపోయింది, మణిపూర్ కాలుతుంది, బీద ప్రజలు ఇళ్లను కూడా కొడుతున్నారు, పోయి మస్జిద్లు అవుతున్నారు, దేశం అంతా మత కళ్ళలు రేపుతున్నారు, ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం అమ్ముడుపోయింది, మిషన్ల ద్వారా గెలుస్తున్నారు, అన్యాయమైన తీర్పులన్నీ ప్రియ దేవుని బిడ్డలారా, అటు గాజా యుద్ధము, ఇజ్రాయెల్లో యుద్ధము, ప్రియ దేవుని బిడ్డలారా, పాలస్తీనా దేశంలో యుద్ధము, ప్రియ దేవుని బిడ్డలారా, యుక్రెయిన్ యుద్ధము, ఎన్ని యుద్ధాల గురించి మనం వింటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ప్రతిరోజు ఎన్ని అవసరాలు ఉన్నాయి సంఘములో, ఎంతమంది వెనుకకు పోతున్నారు, ఎంతమంది కూలిపోతున్నారు, ఎంతమంది పడిపోతున్నారు, ఎంతమంది బలహీనులు అయిపోతున్నారు, ఎంతమంది రహస్య పాపంలో జీవిస్తున్నారు, ఎన్ని సంఘాలు కూలిపోతున్నాయి, ఎంతమంది సేవకులు పడిపోతున్నారు, ఎంతమంది విశ్వాసులు కూలిపోతున్నారు. ఎన్నో అంశాలు ఉన్నాయి చేయడానికి మనకు ప్రియ దేవుని బిడ్డలారా. వీడికి చేయబుద్ధి అయితే లేదా ప్రార్థన? వీడు అసలు ఫస్ట్ రక్షణ పొందలేదు వీడు.
రక్షణ పొందినోడికి ప్రియ దేవుని బిడ్డలారా వానికి కావలసిన అంశాలు ఉంటాయి. వాడికి ప్రార్థన చేయడానికి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, బలాఢ్యుడవై యుద్ధము చేస్తావా? ఎవరితో చేయాలమ్మా యుద్ధము? నాతోనా? మా బలం ఏందో చూపెడతాం నీ మీద, మా ప్రతాపం చూపెడతాం చూడు. ఏమనుకున్నావు మా తడాక? నేను నాదేముందమ్మా, ఏం భౌతికంగా బలహీనుని? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మీద వెనక నుంచి దాడి చేసినా, ముందు నుంచి దాడి చేసినా నేనేం చేస్తా? యెహోవా ఈరే అంట. అవునా కాదా? మిమ్మును ముట్టువాడు నా కనుగుడును ముట్టువాడితో సమానుడని పక్క జరుగుతా. నేనేం చేస్తా? నా మీద యుద్ధానికి వస్తే ఏమొస్తుంది? ఏం రాదు. నా వాక్యం గాయపరుస్తుంది. నేను చెప్తున్నా, నా మాటలు కూడా గాయపరిచే మాటలే ఉంటాయి. నేను షుగర్ కోటెడ్ మాటలు మాట్లాడ, ముఖం మీదనే చెప్తా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏరున్నా దేవుని నామానికి స్తోత్రం. వెనకాల చెప్పుడు ఏం లేదు, ముఖం మీదనే చెప్తా. బోధైనా సరే ముక్కుసూటిగా ముఖం మీదనే చెప్తా. నీకు నచ్చిన స్తోత్రం, నచ్చకపోయినా స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. మొన్న మీరు గడిచిన వారము ఈ బర్త్డే మెసేజ్ మెఫీబోషెత్ గురించి చెప్పాను, వినుమని చెప్పాను. ఎంతమంది విన్నారో లేదు. ఆ కూడికకు పోయక ముందు దేవుడు నాకు మెఫీబోషెత్ గురించి చెప్పు అని స్పష్టంగా మాట్లాడితే నేను చెప్పనని కూర్చున్నాను. దాని మీద నేను పట్టుకొని నేను చాలాసేపు ఆరాధన చేశాను. నాకు ఇంకేదైనా వాక్యం ప్రభు చెప్తా, ఇది మాత్రం చెప్తాను. ఎందుకంటే చాలా మంది హృదయాలు గాయమవుతాయి చెప్తే. మెఫీబోషెత్ గురించి చెప్తే చాలా మంది గాయపడి మమ్మల్నే టార్గెట్ చేసింది అంటారు. కానీ నేను చెప్పా ప్రభు అని చెప్పాను. దాని ఎంతో అర్ధగంట ఆరాధన చేసిన తర్వాత కూడా దేవుడు అదే పలికి అక్కడ పోయి కూర్చున్న తర్వాత మోకరించిన తర్వాత కూడా అదే దేవుడు ప్రేరేపించినాడు. అదే వాక్యం చెప్తాను. నేను ముక్కుసూటిగా చెప్తా, వెనక చెప్పేది ఏం లేదు. నా మాటలు గాయం చేస్తాయి, నేను రాసే పాటలు కూడా గాయం చేస్తాయి. హల్లెలూయా. ముద్దు పాటలు గాయం వింటున్నారా? నువ్వు మంచోని, నేను మంచోని, నీకు బాధ లేదు, నాకు బాధ లేదు, నీలో లోకం లేదు, నాకు లోకం లేదు. నేను గాయపరిచే పాటలు రాస్తా, గాయపరిచే ప్రసంగాలు చెప్తా, మాటలలో కూడా గాయం చేస్తా. ప్రియ దేవుని హల్లెలూయా. ఆదరించాల్సిన దగ్గర ఆదరిస్తా. సమయం వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అవసరం ఉన్నప్పుడు ఆదరించే దగ్గర ఆదరిస్తా, ధైర్యం చెప్పే దగ్గర ధైర్యం చెప్తా. నీ గురించి నీ ముందుకొచ్చి నేను గద్దిస్తున్నా, బుద్ధి చెప్తున్నా. కానీ నీ వెనకాల పోయి నీ గురించి నేను ఎంత కన్నీళ్లు గారుతున్నా, ఎంత దేవుని పాదాలు పట్టుకొని బ్రతుకులాడుతున్నా, ఫలానా వ్యక్తి, ఫలానా కుటుంబం నీకేం తెలుసు? హల్లెలూయా. నా మీద యుద్ధానికి వస్తే ఏమవుతుంది? నా మీద అలుగుతే ఏమొస్తుందమ్మా? ఏం రాదు. దేవుని నామానికి స్తోత్రం. నా మీద అలిగే టైం కాదు, ఒకరి మీద ఒకరు అలిగే టైం కాదు, ఒకరి మీద ఒకరు యుద్ధానికి దిగే టైం కూడా కాదు. మనం యుద్ధము దుష్ట శక్తుల మీద మనము దిగుదాము. హల్లెలూయా. ఈనాడు ఎవరైనా సరే సంఘంలో మీకు గాయం చేశారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారంటే అది దుష్ట శక్తుల ప్రభావం. ఎవరి ప్రభావం? చీకటి శక్తుల ప్రభావం. ప్రియ దేవుడు మొన్న పాస్టర్స్ మీటింగ్లో దైవజనులు చెప్పారు, ఒక విశ్వాసిని పడగొట్టడానికట మినిమం 1,00,000 దూరాత్మలు పనిచేశారు. ఎన్ని? 1,00,000. అది టూకీగా చెప్తున్నా, ఇంకెక్కువనే ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే మరి ఎంత బలమైన పోరాటం చేయాలి, ఎంత బలమైన యుద్ధం చేయాలి మనం. ఒకడు మనకు భౌతికంగా యుద్ధానికి వస్తున్నా అంటే మనం కూడా చలో నీ బలం ఎంత, నా బలం ఎంత అన్నట్టు ఉండద్దు. మనం మోకరించి ప్రార్థన చేయాలి. ఈ గొడవకు, ఈ అల్లరికి, ఈ అసమాధాన కారణమైన చీకటి శక్తిని నేను బంధిస్తున్నా ప్రభా. నా సహోదరునికి, నా సహోదరికి, ఫలానా కుటుంబాన్ని మారు మనసు దయచే, పశ్చాత్తాపం దయచే ప్రభా. యుద్ధము చేయాలి మోకాళ్ళ మీద. ప్రియ దేవుని హల్లెలూయా. బలాఢ్యులమై ఉందామా, బలహీనులమైపోదామా? మీరు ప్రభునందు శరీర సంబంధులు ఇంకా పసిపిల్లలే అన్నాడు కదా 1 కొరింథీ 3వ అధ్యాయంలో. ఎందుకన్నాడు? వారు మీలో అసూయయు కలహమును ఉండగా మీరు ప్రభునందు పసిబిడ్డలే అని. పసిబిడ్డవాడు బలవంతుడు, వాడు బలహీనుడు. ప్రియ దేవుని యుద్ధము చేయలేడు. ప్రియ దేవుని సంఘమంతా పసిపిల్లలు అయితే ఎట్లా యుద్ధం చేసి ఎట్లా గెలిచేది? ఈ బలాఢ్యుడు ఏం చేశాడట? ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నగా చెప్తున్నా. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులను తిరస్కరించి ఢీకొని వచ్చినారు. చాలా క్రూరత్వంతో వచ్చారు. ఢీకొన్నాడు అంటే క్రూరత్వంతో వచ్చారు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డ బాగా క్రూర మనసుతో వచ్చినారు. ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోగా అన్నాడు.
ఇశ్రాయేలీయులు అందరు వెళ్ళిపోయినారట. ఇశ్రాయేలు వెళ్ళిపోగా ఇతడు లేచి అని ఉన్నది వాక్యం. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలీయులు సైనికులు నిలబడి యుద్ధము చేయాల్సిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయినారు, ఈయన ఒక్కడే మిగిలిపోయింది. 1000 మంది యుద్ధం చేస్తుంటే మనం యుద్ధం చేయడము ప్రియది ఎవరైనా చేస్తారు. 1000 మంది ఉన్నారు కదా, నేను కూడా యుద్ధం చేస్తా అంటారు. అందరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కడవే నిలుచున్నా గాని నువ్వు యుద్ధం చేసి గెలిస్తే అప్పుడు నువ్వు బలాఢ్యుడు అనిపించుకుంటావు. బలాఢ్యుడు అంటే అది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. నాతో ప్రార్థన చేయడానికి ఎవరు లేరు, నాకు బోరు కొడుతుంది, నాకేమో సోపతి ఉంటే మంచిగా ఉంది. యేసుప్రభే సోపతి మనకు. దేవుని స్తోత్రం. యేసుప్రభే తోడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా ఏసే పరిశుద్ధాత్మ దేవుని కంటే ఇంకా తోడేం కావాలమ్మా మనకు. హల్లెలూయా. చాలా భయంకరమైన విషయం ఇది. శత్రువులు ఇజ్రాయేళ్లను తృణీకరించి ఢీకొని వచ్చినప్పుడు ఇజ్రాయేల్ వెళ్ళిపోయినారట. చలో నేను కూడా పరారైపోతే మంచిదిగా, నా ప్రాణం నేను కాపాడుకున్నాను అయితే అనుకోలేదు. అక్కడ అతని పరాక్రమము చూపెట్టినాడు. ఒక్కడు అంతమంది 1000 మందితో ఎట్లా యుద్ధం చేశాడు. అది ఆత్మాభిషిక్తునికే సాధ్యం. ఆత్మ చేత అభిషేకించబడిన వాడికే సాధ్యం. అందరూ వెళ్ళిపోతే అభిషేకము లేనోడు కూడా వెళ్ళిపోతాడు. అందరూ వెళ్ళిపోయినా అభిషేకము, ఆ నెత్తి మీద అభిషేకము ఉంటే వాడు నిలబడి యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. చెయ్యి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతము చేయుచు వచ్చాను. కానీ దాని తర్వాత దోపుడు సొమ్ముడు పంచుకోవడానికి మాత్రం ప్రజలందరూ వచ్చారు. దీనికి మాత్రం అందరూ ఉంటారు. ప్రార్థన ఫలితము, మనం చేసిన యుద్ధము, మనం చేసిన ప్రార్థన, మనం చేసిన ఉపవాసము, ఆ ఫలితం పొందుకోవడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. కానీ యుద్ధము చేయడానికి, ప్రార్థన చేయడానికి, ఉపవాసం చేయడానికి ఎవరికి మనసు ఉండదు. అయినా పర్వాలేదు, అతను యుద్ధం చేసిండు కదా, ఎలాజరు యుద్ధం చేసిండు కదా. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే, అవును చాలా మందికి ప్రార్థన ఫలితం తెలుసు. అంటే నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, నేను ఒకవేళ ఉపవాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కానీ ఇప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఎవరు రాడు, ఉపవాసం ఉన్నప్పుడు ఎవరు రాడు, కానీ ఫలితం మాత్రం అందరూ అనుభవిస్తారు. కాబట్టి చాలు నేనేం చేస్తాను, నేను కూడా ఉపవాసం చేయాలి, నేను కూడా ప్రార్థన చేయాలని మానేసుకునేవారు ఉన్నారు. అది తప్పు. ఆ మెంటాలిటీ, ఆ యాటిట్యూడ్ తప్పు. అట్లా ఉండద్దు. హల్లెలూయా. ప్రతిఫలం ఇప్పుడు దోపుడు సొమ్ము పంచుకోవడానికి చాలా మంది వచ్చారు కదా. మనం ప్రార్థన చేయాలి, మనం ఉపవాసం ఉండాలి, కన్నీళ్లు గార్చాలి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ప్రతిఫలం అందరూ అనుభవించండి, సంఘం అంతా అనుభవించండి. దేవుని నామానికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఎవరు ఉపవాసం ఉన్నారు, ఎవరు కన్నీరు గార్చారు, ఎవరు ప్రార్థన చేశారు అన్నది దేవునికి తెలుసు కదా, మనుషులకు తెలియదు. కేవలం ఆ ప్రార్థన, ఆ ఉపవాసము ఫలం అనుభవించడానికే వచ్చినారు తప్ప ఆ పోరాటంలో వీరు లేరు అన్నది దేవుని దృష్టిలో ఉంటుంది కదా, దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఆ ఫలము, మనుషులు పంచుకున్న ఫలము కంటే, మనుషులు అనుభవించిన ఫలము కంటే రెట్టింపు ఇహమందు దేవుడు మనకిస్తాడు, పరమందు దేవుడు మనకు ఇస్తాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు భక్తుణ్ణి కూడా ప్రియ దేవుని బిడ్డలారా అందరూ వదిలిపెట్టిపోయారట. ఎక్కడ? ఆసియాలోని వారందరూ. ఆ లేఖనం మీరు చూడండి ఒకసారి. తిమోతికి రాసిన, నాకు తెలిసి 2వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు. అందరూ వదిలిపెట్టారట. మరి ఏమైందో. హల్లెలూయా. వారిలో పుగెల్లు, హెర్మోగెనే అనువారును ఉన్నారు. ప్రభు ఒనేసిఫోరు ఇంటివారి అందు కనికరం చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. దేవునికి స్తోత్రం. ఒనేసిఫోరు ఇంటి వారి గురించి మాట్లాడుతున్నారు.
ఆసియాలోని వారందరూ వదిలిపెట్టిపోయారట అండి. ఆ సమయం ఎటువంటి సమయం అంటే పౌలు భక్తుడు చెరసాలలో పడిన సమయం అది. అంటే దొంగతనం చేసో, హత్య చేసో, వ్యభిచారం చేసో చెరసాలలో వాళ్ళే దేవుని సువార్త ప్రకటించినందుకే చెరసాలలో వేయబడ్డాడు. సత్యం కోసం నిలబడ్డందుకే చెరసాలలో వేయబడ్డారు. కానీ ఆసియాలో దేవుడు తనకిచ్చిన ఆత్మీయ సంతానం అంతా ఆ శ్రమ కాలంలో వదిలిపెట్టితే ఎంత భయంకర మీద కారం చల్లినట్టు ఉంటుంది. అన్ని రోజులు ప్రేజలాడని, అన్ని రోజులు దైవజనుడు అని, అన్ని రోజులు పాస్టర్ అని, అన్ని రోజులు ప్రియ దేవుని బిడ్డలారా దైవజన్ చేత ప్రార్థన చేయ. పౌలు ఎంతమంది ప్రార్థన చేసి ఎంతమంది బాగైనారు, ఎంతమంది రోగులు బాగైనారు, ఎంతమంది మాంత్రికులు మారారు, ఎంతమంది జీవితాలు మారినాయి. మరి దైవజనుడు చెరసాల పడ్డప్పుడు వీరు కూడా ఆ పరీక్షలో నిలబడాలి, ఆ యుద్ధంలో వీరు కూడా నిలబడాలి కదా, నిలబడలే. చెరసాలలో పడ్డ తర్వాత వాళ్ళు పౌలును వదిలిపెట్టిపోయినారు. ప్రియ దేవుని ఆ సమయంలో అందరూ వదిలిపెట్టిపోయినారు కదా, నేను కూడా వదిలిపెట్టిపోతా అనుకోలేదు. ఒనేసిఫోరు ఇంటి వారు నిలబడ్డారు. హల్లెలూయా. నిలబడి సిగ్గుపడలేదు. పౌలు సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా పౌలును వెతికి కనుగొని ఎక్కడ ఉన్నాడు, ఏ చెరసాల్లో ఉన్నాడు అని వెతికి అతని దగ్గరికి వచ్చి ఒకసారి కాదు, 2 సార్లు అనేక పర్యాయములు పౌలును ఆదరించినాడు. అనేక మార్లు పౌలు చేత ఆదరించబడ్డారు. అనేక మార్లు పౌలు చేత నడిపించబడ్డారు. పౌలు ద్వారా విడుదల పొందుకున్నారు. పౌలు ఎన్నిసార్లు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు వాళ్ళ కోసం, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాడు, ఎన్నిసార్లు పోరాటం చేశాడు. ఇప్పుడు దైవజనునికి ఆ పరిస్థితి వచ్చింది. పౌలు దగ్గరికి వచ్చి ఆదరించినాడు. అందరూ వదిలిపెట్టిపోయినారు. ఇప్పుడు ఇక్కడ దావీదు విషయంలో కూడా ఇశ్రాయేలీయులందరూ కూడా యుద్ధ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మేము యుద్ధం చేయం. ఆ సమయంలో ఎలాజారు అనేవాడు ఒక వ్యక్తి బలాఢ్యులు నిలబడి యుద్ధము చేశాడు. వింటున్నా? ఎలాజరుకింత ప్రత్యేకంగా దేవుడు ఎందుకు బైబిల్ గ్రంథంలో రాయించాడు అమ్మా? ఎందుకు? అతను మంచి తిండిపోతైనందుక, తిట్టిపోతైనందుక, తిరుగుపోతైనందుక? మరి ఎందుకు? బలాఢ్యులు ఎక్కడ చూపెట్టిండు బలము? శత్రువుల మీద బలము ఎప్పుడు బలం చూపెట్టిండు? అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నేను నిలబడతా అనుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం. ఇంకా రాబోతున్న దినాల్లో దేవుడు ఈ లేఖనం ద్వారా ఇంకా మాట్లాడితే మనం ధ్యానించుదాము. ఇప్పటికీ ఇక్కడ మనం ఆపి ఒక మంచి తీర్మానం తీసుకున్నాం. ప్రియ దేవుని అగ్నిలో నుంచి లాగినట్టు మనము కొందరినైనా లాగుదామన్న తాత్పర్యం లేకపోతే క్రైస్తవ జీవితంలో వచ్చే ఏ శ్రమను, ఏ నిందను, ఏ పరీక్షను, ఏ అవమానమును, ఏ బాధను, ఏ కష్టమును తట్టుకోలేము. చిన్న చిన్న వాటికే కుప్పగూలిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు గాయమైనా పర్వాలేదు, నాకు నష్టమైనా పర్వాలేదు, నేను కాలినా పర్వాలేదు, నా సౌందర్యం పోయినా పర్వాలేదు, నాకు గాయమైనా పర్వాలేదు అనుకున్నోడే నిలబడి అగ్నిలో నుంచి లాగినట్టు త్వరపడుతూ కొందరిని లాగుతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ బలమును, నీ ఆధిపత్యమును నీ తోటి సంఘస్థుల మీద నువ్వు చూపెడుతున్నావా, లేకపోతే మోకరించి దేవుడు నీకు ఇచ్చిన అధికారమును, ఆధిపత్యమును చీకటి శక్తుల మీద చూపెడుతున్నావా? ఈనాడు సంఘములు బలహీనపడి ముందుకు వెళ్ళకపోవడానికి గల కారణం, సంఘములో నూతన ఆత్మలు రాకపోవడానికి గల కారణం ప్రియ దేవుని బిడ్డలారా, నేడు సంఘ కాపరి వెనకాల ఉండి ప్రార్థించే బలాఢ్యులు లేరు. సంఘ కాపరి వెనకాలుండి ఒకరితో ఒకరు కొట్లాడుకునేవారు ఎక్కువైపోయినారు. అన్ని సంఘాలలో ఇదే పరిస్థితి ప్రియ దేవుని బిడ్డలారా. లేదంటే అందరూ కలిసి ముక్కుమ్మడిగా సంఘ కాపరి మీద దాడి చేయడం, వెనకాలలో ముందులో ప్రత్యక్షంగాను పరోక్షంగాను. ఇట్లా అయిపోయింది కాబట్టి ఆత్మలను గెలవలేకపోతున్నా, ఓర్చుకున్నా. దేవుడు బ్రతిమిలాడుతున్నాడండి.
మనం ఏ పాటి వారమండి? మట్టి పురుగులము. మట్టి పురుగులైన మనల్ని దేవుడు బ్రతిమలాడడమే, దేవుడు మనకు విజ్ఞాపన చేయడమే. మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్టుగా నడుచుకొనుడి. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే నడుచుకోమంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి సంఘము అభివృద్ధి పొందాలి. ప్రతి సంఘము నూతన ఆత్మను రక్షించాలి. సేవకుడు క్షేమంగా ఉండాలి. దైవజనుడు క్షేమంగా ఉండాలి. సంఘము క్షేమంగా ఉండి వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా అభివృద్ధి చెందాలి అంటే సంఘ కాపరి వెనకాల ఉండి యుద్ధము చేసేవారు కొందరు ఉండాలి. బలాఢ్యులు ఉండాలి. అస్తమానం ప్రియ దేవుని బిడ్డలారా కాల డంబెట్టేటోళ్ళు కాదు. అస్తమానం సంఘ కాపరి మీదకి యుద్ధానికి దిగేవారు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా చీటికి మాటికి ముఖం మార్చుకునేవారు కాదు. దేవునికి ఎదుగుదాం. అగ్నిలో నుంచి లాగినట్టు లాగుతా. నన్ను దేవుడు అగ్నిలోంచి లాగేసినాడు. నన్ను నరకం నుండి దేవుడు నన్ను తప్పించింది. నేను కొందరిని లాగాలి. నాకు అవమాన పర్లేదు, నింద వచ్చినా పర్లేదు, గాయమైన పర్వాలేదు. ప్రియ దేవుని బిడ్డలు, సైనికుడు గాయములకు భయపడడండి. మనము ఇంత సుకుమారమైతే ఏ గాయమును ఓర్చుకోలేం, ఏ బాధను, ఏ నిందను, ఏ కష్టమును, ఏ తృణీకారమును ఓర్చుకోలేకపోతే ఎట్లానండి? ప్రార్థన చేద్దాం. ప్రభువా, సహించే శక్తిని మీరు నాకు దయచేయండి ప్రభువా, మీ నామ మహిమ కోసం. బలాఢ్యులే రేపు రెండవ రాకడలో నిలబడబోతున్నారు. చాలా మంది ఉత్తుత్త మేకపోతే గాంభీర్య మాటలు మాట్లాడతారు. ఇప్పుడు వాడు పడ్డా, వీడు పడ్డా, ఎవడు పడ్డా, నేను వడను, నేను ఎప్పటికీ వేసినాదుతోనే ఉంటా, శ్రమల కాలముగా నిలబడతా. ఉత్తుత్త మేకపోతే గాంభీర్యం. నిజంగా చిన్న పరీక్ష రాగానే, చిన్నది పెద్దది కూడా కాదు, వాడు పురక్కుమని పడిపోతాడు. కారణం ఏంటో తెలుసు? అభిషేకం లేదు నెత్తి మీద. రెండవది, అభిషేకము నా సహించే శక్తిని నువ్వు పొందుకోవాలి. ఓర్పు తన క్రియను కొనసాగించుకొనుడి, కొనసాగింపనివుడి అన్నారు లేఖనంలో యాకోబు భక్తుడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు బలాఢ్యుడవేనా? అభిషేకం పొందుకున్నావా? నీకు భౌతికంగా పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, పెద్ద ఉద్యోగం లేకపోవచ్చు, పెద్ద వ్యాపారం లేకపోవచ్చు, పెద్ద మేడలు మిద్దలు లేకపోవచ్చు, నీకు పెద్ద పొలములు భూములు జాగులు లేకపోవచ్చు, భౌతికంగా కడు బీదవాడవు నువ్వు కావచ్చు. అయినా బలాఢ్యుడవే నువ్వు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వాడవైతే నువ్వు బలాఢ్యుడవు. నువ్వు ఒక్కడివి 1000 మందితో సమానము. నువ్వు ఒక్క వ్యక్తి, అభిషేకం పొందుకున్న వ్యక్తి. నీ బలమును ఎక్కడ వాడుకోవాలి అక్కడనే వాడుకోవాలి. ఇష్టం ఉన్నట్టు వాడుకోవద్దు బలమును. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆధిపత్యమును మోకాళ్ళ మీద నువ్వు వాడుకోవాలి. దేవుని దగ్గర మోకరించి యుద్ధము చేసేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, దేవుణ్ణి అడుగుదాం. ప్రభా, ఎలాజరు వలె నన్ను బలాఢ్యునిగా మార్చవా తండ్రి. అందరూ వదిలిపెట్టిపోయిన సమయంలో ఒనేసిఫోరు ఎట్లా నిలబడ్డాడో ప్రభా, అట్లా నేను నిలబడాలి. నా సంఘము కొరకు, సత్యము కొరకు, నీ నామ మహిమ కోసం, ఘనత కొరకు కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా లాగగలుగునట్లు ప్రభువా నాకు సహాయం చేయి. నేను చెబుతున్నాను, దేవుని వాక్యం ఇది. నా సొంత ప్రసంగంగా, నా సొంత మాటలు కాదు. అగ్నిలోంచి లాగినట్టు కొందరినైనా నువ్వు లాగవా? అగ్నిలో కాలుతున్నారు. నువ్వు చదువుకునే చోట, ఉద్యోగం వ్యాపారం చేసే చోట, నివాసం ఉండే చోట, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, నీతోటి గ్రామస్తుల్లో ఎంతో మంది అగ్నిలోనికి పరిగెత్తుతున్నారు. దినదినము ఎంతమంది ప్రియ దేవుని బిడ్డలను నశించిపోతున్నారు. ఉన్న కొద్ది మంది అయినా ఏకమవుతాయి. ప్రియ దేవుని ఉన్న కొద్ది మంది అయినా ప్రియ దేవుని బిడ్డలారా ఓర్చుకోవడానికి సిద్ధపడితే ఏ గాయమైనా కానీ, ఎంతటి గాయమైనా కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే మన సౌందర్యము, దేవుడే మన వెలుగు, దేవుడే మన బలము, దేవుడే మన ఆధిక్యత, దేవుడే సర్వం. యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. గాయములకు భయపడకండి ప్రియ దేవుని బిడ్డలారా. నష్టములకు, కష్టములకు భయపడకండి. నిందలకు భయపడకండి. తృణీకారమునకు భయపడకండి ప్రియ దేవుని బిడ్డలారా. ఒకరే యుద్ధము చేయాల్సి వచ్చినా కానీ భయపడకండి.
ప్రియ దేవుని బిడ్డలారా, నిలబడదాం దేవుని కోసం, బలాఢ్యులమై నిలబడదాం. మరలా ఒకరి మీద ఒకరు పోరాడు చేసుకోవడానికి, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడానికి వద్దు వద్దు వద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరికొకరు లోబడుమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమతో ఒకరికొకరు లోబడుమని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తుతి. సంఘం యొక్క ధర్మము, సంఘములో మనము నిర్వర్తించవలసిన ధర్మము. ప్రియ దేవుని బిడ్డలారా, థాంక్యూ జీసస్. ఎలాజరు వలె నన్ను నువ్వు బలాఢ్యునిగా మార్చావా ప్రభు, సహాయము దయచేయవా తండ్రి, కృపలు పెట్టవా ప్రభు. నీ బలమును, నీ అభిషేకము, నీ ఆధిక్యతను ఎక్కడ చూపెడుతున్నావు? తోటి సంఘస్థుల మీద చూపెడుతున్నావా? దైవజనుని మీద ప్రతాపాన్ని చూపెడుతున్నావా? లేదా చీకటి శక్తుల మీద, అంధకార శక్తుల మీద నువ్వు చూపెడుతున్నావా? దేవుని స్తుతి. నేను చెబుతున్నాను, గాయం అవుతుంది, కష్టం వస్తుంది, నింద వస్తుంది, తృణీకారం వస్తుంది, హేళన వస్తుంది, అనుకుని ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా లక్ష్య పెట్టాలి, యెహోవా ఇదేనికన్నా నా దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. నా దేవుని కోసం, సత్యం కోసం నడుం బిగించుకుని నేను యుద్ధం చేస్తాను, పోరాడుతాను. నువ్వు కుప్పగూలిపోయే అవకాశమే లేదు. ఏ శ్రమలో కూడా నువ్వు కుప్పగూలిపోకుండా ధైర్యంగా నిలబడి దేవుని కోసం యుద్ధం చేస్తావు. ఉప్పు నిస్సారం అయితే అది దేని చేత సారం పొందడం, దేని పనికి బయట వాడేసి తొక్కాలని చెప్పింది దేవుడు. ప్రియ దేవుడు, ప్రార్థన చేద్దాం. దేవా, రాత్రి ప్రభ ఎలాజరు వలె, ఒనేసిఫోరు వలె నన్ను మార్చు. ఆ ఇంటి వారి వలె నేను ఉండాలి ప్రభ, నన్ను బలాఢ్యునిగా మార్చు. బలహీనమైన వ్యక్తిగా నేను ఉండదు, బలమైన వ్యక్తి. ఆ బలమును మళ్ళా ఎక్కడ ప్రయోగించాలో అక్కడే ప్రయోగించాలి. నన్ను పిలిచిన పిలుపుకు తగినట్టుగా నడుచుకోవడం నాకు నేర్పించు ప్రభ. నువ్వు నన్ను బ్రతిమలాడడం ఏంటి? నేను మట్టి పురుగును ప్రభ, నాకు సహాయం చేయి ప్రభ. కృపనివ్వండి తండ్రి, కనికరము చూపెట్టండి, దయ చూపెట్టండి ప్రభ. తండ్రి సహాయం దయచేయండి. అగ్నితో నింపబడేదం, అభిషేకం నొందెదము. అగ్నితో నింపబడేదం, అభిషేకం నొందెదము. యుద్ధమునకు సిద్ధపడుదా, మనము యుద్ధమునకు సిద్ధపడుదా. దైవ వాక్య ఖడ్గముతో శత్రువును ఎదురించుదా. దైవ వాక్య ఖడ్గముతో శత్రువును ఎదురించుదా. యుద్ధమునకు సిద్ధపడుదా, మనము యుద్ధమునకు సిద్ధపడుదా. యుద్ధమునకు సిద్ధపడుదా, మనము విశ్వాసడాలును చేతితో పట్టుకుందము. విశ్వాసడాలును చేతితో పట్టుకుందము. యుద్ధమునకు సిద్ధపడుదా, మనము యుద్ధమునకు సిద్ధపడుదా. యుద్ధమునకు సిద్ధపడుదా, మనము యుద్ధమునకు సిద్ధపడుదా. దైవ వాక్య ఖడ్గముతో శత్రువును ఎదురించుదా. దైవ వాక్య ఖడ్గముతో శత్రువును ఎదురించుదా. యుద్ధమునకు సిద్ధపడుదా, మనము యుద్ధమునకు సిద్ధపడుదా. యుద్ధమునకు సిద్ధపడుదా. అగ్నితో నింపబడేదం, అభిషేకం నొందెదము.
అగ్నితో నింపబడదం, అభిషేకం నొందెదము, యుద్ధమునకు సిద్ధపడుదా, మనము యుద్ధమునకు సిద్ధపడుదా, యుద్ధమునకు సిద్ధపడుదా. జీసస్. ఎలాజరు ఇంకా కొంతమంది బలాఢ్యుల గురించి, దావీదు కలిగిన బలాఢ్యుల గురించి రాయబడి ఉంటుంది. వాళ్ళ గురించి విస్తారంగా లేఖనం చెప్పదు. వాళ్ళు ఎన్నో యుద్ధాలు చేశారు, ఎన్నో గాయాలు పొందారు, ఎన్నో చోట్ల వాళ్ళు సంచరించి యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాలు చేసేటప్పుడు ఎన్ని ప్రమాదాలను ఎదుర్కొన్నారో, ఎన్ని బాణాలు తప్పించుకున్నారో, ఎన్ని ఈటలను తప్పించుకున్నారు, ఎంత గొప్ప సైన్యం వాళ్ళు ఎదుర్కొన్నారు, ఎంత భీకరమైన అంతా రాయలేదు లేఖనంలో. కానీ దావీదు గురించి విస్తారంగా లేఖనం చెప్తుంది. వీళ్ళు చేసిన యుద్ధం యొక్క ఫలము దావీదు అనుభవించినాడు, దావీదు ప్రజలు ఇజ్రాయెల్ అనుభవించినాడు. అయినా వీళ్ళకి పేరు రాకపోయినా యుద్ధం చేశారండి. మనం చేద్దాం యుద్ధం, ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు, దేవుడు మనకు బహుమానం ఇచ్చేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, థాంక్ యూ జీసస్. ప్రియా పరలో తండ్రి, రాత్రికాల సమయం బట్టి మీకు లెక్కైన వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, దావీదు ఆనాడు కలిగిన బలాఢ్యుల జీవితంలో నుంచి నాతోను మా అందరితోనూ మీరు మాట్లాడినందుకు స్తోత్రములయ్యా. ఈ వాక్యమును మా జీవితంలో నూరంతలుగా నెరవేర్చావా ప్రభు, కృప చూపెట్టవా తండ్రి. అయ్యా, మా బలాధిక్యమును తండ్రి, మా ప్రభావమును, మా అధికారమును, మా శూరత్వమును, మా పౌరుషమును, రోషమును తండ్రి ఎక్కడ ప్రదర్శించాలో, ఎక్కడ ప్రదర్శించకూడదో మీరు స్పష్టంగా మాట్లాడినారు. మమ్ములను పిలిచిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయముతోనూ తండ్రి, సాత్వికముతో అయ్యా మేము ప్రవర్తించగలిగినట్లు సహాయము దయచేయండి. ఈ చివరి దినములలో ప్రభా, అగ్నిలో నుంచి లాగినట్టు కొందని లాగే కృప మాకు ఇవ్వండి. మాకయ్యే గాయములను, అవమానములను, నిందలను ప్రభా, నష్టములను, కష్టములను, బాధలను పట్టించుకోకుండా తండ్రి అయినా యుద్ధ రణరంగములో నిలబడి యుద్ధము చేసే కృపనివ్వండి. ఆనాడు అందరూ వదిలిపెట్టిపోయినారు, కానీ దోపుడు సొమ్ము పంచుకోవడం మాత్రం వచ్చినారు ప్రభు. అందరూ వదిలిపెట్టిపోయిన ఎలాజరు నిలబడ్డాడు ప్రభా. అటువంటి ఎలాజరు లెక్క నన్ను సిద్ధపరచు ప్రభా, కృపనివ్వండి తండ్రి. మా సంఘము పక్షమున, మా సంఘ కాపరి పక్షము వెనుకల నిలబడి యుద్ధము చేసే బలాఢ్యుల వలె మమ్మల్ని అభిషేకించండి తండ్రి. ఒకరి మీద ఒకరము ప్రభా తండ్రి మేము దాడి చేసుకోకుండా మీరు మమ్మల్ని కాపాడండి ప్రభా. దుష్ట శక్తుల ప్రేరేపణను యేసు నామములో మేము బంధిస్తున్నాం. మా గ్రామములో, మా బంధువుల్లో, మా స్నేహితుల్లో, మా దేశంలో ఎంతో మందికి రక్షణ లేదు ప్రభా. మాకు ఈ విలువైన రక్షణ ఇచ్చినావు తండ్రి. మాతో పాటు కూడా కొందరు రక్షణలోకి నడిపించాలన్న వెలిగింపును, గ్రహింపును మాకు ఇవ్వండి తండ్రి. పరిపూర్ణమైన సమర్పణను మా జీవితంలో మీరు తీసుకురండి ప్రభా. తండ్రి కృప చూపెట్టండి. విత్తబన లేఖన భాగంలో ఒక్క విషయం కూడా మర్చిపోకుండా నెమరు వేసుకొని ఇంకా దాని నుండి నూతన ప్రత్యక్షతలు పొందుకొని ఇంకా బలపడే కృపను మాకు ఇవ్వండి. ఈరోజు నేను గణపరిచి వచ్చిన కుటుంబములను, వ్యక్తులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి వారి జీవితాల్లో మూయబడిన ద్వారములన్నీ యేసు నామములో ఇప్పుడే తెరవబడునుగా. వారి కన్నీరు మీరు తుడవండి ప్రభా. వారు ఏ విషయంలో వేదన చెందుతున్నారో మీరు సమాధానం దయచేయండి. పోగొట్టుకున్న అభిషేకం ఇవ్వండి, పోగొట్టుకున్న బలమునివ్వండి, పోగొట్టుకున్న వరములనివ్వండి. అయా, పోగొట్టుకున్న నీ సన్నిధిని మీరు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా, సంఘమునకు క్షేమాభివృద్ధినివ్వండి. ఈ ప్రాంతంలో మేము వేల ఆత్మలను కనడానికి మీరు సహాయం చేయండి ప్రభు. వేవేలకు తల్లివదుగా కన్నా వాగ్దానం మేము సొంతం చేసుకోలేకపోతున్నాం తండ్రి. మాలో మాకున్న పోరాటములన్నీ యేసు నామములో తొలగిపోవునుగా తండ్రి.
ఏ గాయమును లక్ష్య పెట్టకూడదు, క్షణం మట్టుకైనా లక్ష్య పెట్టకూడదు. మీరు మా ఎదుట ప్రత్యక్షపరచపు మహిమ ఎదుట ఈ ప్రస్తుత కాలపు శ్రమలు తండ్రి ఏ పాటివి తండ్రి, ఈ అవమానములు ఏ పాటివి తండ్రి, ఈ నిందలు ఏ పాటివి, కష్టములు ఏ పాటివి తండ్రి, చెప్పుకోదగ్గరాని కూడా సరిపోవు తండ్రి. మీరు కృప చూపెట్టండి. రాలేకపోయిన బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను సంఘము దినదినము ఆధ్యాత్మికంగాను సంఖ్య విషయంలోనూ విస్తరించునుగాక. రెండవ రాకడకు దయచేసి మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి తండ్రి. మాలో ఉన్న లోపములన్నిటినీ మీరు సవరించండి తండ్రి. నా ప్రభా నీకు స్తోత్రాలు. చివరి దినాల్లో ప్రభా రాబోతున్న అతి భయంకరమైన శ్రమ కాలములో ప్రభా అంచబడ్డ క్రీస్తు మీద, వాడి ముద్ర మీద, వాడు పెట్టబోయే చిత్రహింసల మీద మాకు విజయం ఇవ్వండి తండ్రి. ఈ కుటుంబం జ్ఞాపకం చేసుకోండి ప్రభు. యేసునందు విశ్వాసం నీవును నీ ఇంటి వారును రక్షించబడుదునన్న వాగ్దానం వీరి పట్ల పరిపూర్ణంగా నెరవేర్చబడును గాక. ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహం నీ పరిశుద్ధ రక్తం చేత ముద్రిస్తున్నాం. ప్రతి ఒక్కరికి నాయన దీర్ఘాయువును దయచేయమని మొరపెడుతున్నాం. రేపటి దినమందు నాయన నీకు స్తోత్రాలు. ఎలా మరి ఆపరేషన్ కోసం వెళ్తుండగా మీకు సహాయం చేయండి. కంటి ఆపరేషన్ విషయంలో కృప చూపెట్టండి. నేను స్వస్థపరిచి యెహోవా నేనే అన్న వాగ్దానం నెరవేర్చండి తండ్రి. ఎక్కడ కూడా ఏ మోసం, ఏ అపాయం వాటిల్లకుండా సహాయం చేయండి తండ్రి. మరి నాయన హైదరాబాద్లో నాయన నీకు స్తోత్రాలు. క్యాన్సర్ హాస్పిటల్లో మరి మా సహోదరి బాలవ వెళ్ళి ఉన్నది ప్రభా. ఆ బిడ్డకు టెస్టింగ్లు అన్నీ చేస్తున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు. అన్నీ చేస్తున్నారు, నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి రాకండి. కృప చూపెట్టండి. వారి అపరాధములను, వారి దోషములను, వారి అతిక్రమం క్షమించండి తండ్రి. నీకు స్తోత్రాలు. చివరి దినాల్లో సంఘముతో అంటు కట్టబడి ప్రభా జీవించగలిగే కృపనివ్వండి. ఎన్నో మేలు చేశావు, ఎన్నో ఉపకారాలు చేశావు, ఎన్నో ప్రాణాపాయ పరిస్థితి నుంచి విడిపించావు ప్రభా. సకలమైన ఉపద్రవంలోంచి విడిపించిన దేవా, ఈ ఉపద్రవం నుంచి కూడా మీరు విడిపించండి. కృప చూపెట్టండి. వారి సంఘానికి వచ్చి నిలబడి నా దేవుడు ఈ మేలు చేశాడని చెప్పగలుగునట్లు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. మేము తిరిగి మా గృహాలకు వెళ్ళబోతున్నగా కృపా సత్య సమాధాలు తోడుగా ఉంచి నడిపించినాం. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యన సహవాసమును ఎల్లప్పుడు మనందరికీ సదాకాలము తోడై నీడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు. యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక.